ఈవెన్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా క్లాసులు చెప్పాను. మీకు ఇప్పుడు ఉదాహరణకు నేను సీనియర్ ఆఫీసర్ క్లాస్ చెప్పిన మహేష్ భగవత్, ఇప్పుడు చాలా సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆ క్లాసులో ఉన్నాడు ఆయన. దామోదర్ గారు అని ఆయన రిటైర్డ్ ఈ మధ్య. సో ఆయన ఉన్నారు, పేర్లతో సహా చెప్తున్నాను నేను ఎవరున్నారని కూడా. సో అలాగే నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్తోరిలో 3-4 సార్లు క్లాసులు చెప్పాను. ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు రొనాల్డ్ రోస్ అప్పుడు ప్రొబేషనర్, ప్రద్యుమ్న అప్పుడు ప్రొబేషనర్. ఈవెన్ మీకు ఈ మధ్య లేటెస్ట్గా కూడా మీకు నా యూట్యూబ్లో కూడా ఉంది, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అడ్రస్ టు ద ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అని. నిన్న మన ఎంసీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో అదర్ దెన్ ఐఏఎస్ ఆల్ సివిల్ సర్వీసెస్ అండ్ ఆల్ ఇండియా ఆఫీసర్స్ ఒక 500-600 మంది క్లాస్ చెప్పాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏదో రాజకీయ విశ్లేషకుడు అధికారుల గురించి ఈయనకేం తెలుసు అని ఎవరైనా అనుకునే అవకాశం ఉంది కనుక ఏళ్ల తరబడి అధికారుల క్లాసులు చెప్పిన వాడిగా మాట్లాడుతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ ఐ నో హౌ ద బ్యూరోక్రసీ హ్యాస్ టు ఫంక్షన్. అందువల్ల అధికారులు వింటలేరు అని అత్యున్నత స్థాయిలో రాజకీయ నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడితే అది బలహీనతను తెలియజేస్తుంది తప్ప బలాన్ని తెలియజేయదు. ఇప్పుడు వైసీపీ వాసనలు టీడీపీ వాసనలు ఉండవు అధికారులకు, రాజ్యాంగ వాసనలు ఉండాలి. ఇంకా వైసీపీ వాసనలు ఉంటే ఒక రకంగా అధికార వ్యవస్థను కూడా అవమానించడమే. మొత్తం బ్యూరోక్రసీ ఆంధ్రప్రదేశ్లో అంతా వైసీపీ సేవకుల అంటే ఒక రకంగా అధికారులను అవమానించడం కాదు అది. సో పవన్ కళ్యాణ్ చేపట్టిన అంశం చాలా మంచిది. పోర్టుల్లో స్మగ్లింగ్ అవుతుంది, పోర్టుల్లో సెక్యూరిటీ సరిగా లేదు, పోర్టుల్లో మాఫియా రాజ్యం వెళ్తుంది. నేను మాట్లాడిన తీరు చూస్తే రావద్దని చెప్పి అన్నారని, షిప్ ఎక్కనివ్వలేదని, బోట్లో అటు ఇటు తీసుకెళ్లారు తప్ప షిప్లోకి రానివ్వలేదని, వాతావరణం బాగాలేదని, ఇలా రకరకాల కారణాలు చెప్పి తన ఇన్స్పెక్షన్ అడ్డుకునే ప్రయత్నం చేశారండి. ఇప్పుడు అది ఒకవైపు అధికారులేమో వింటలేరంటారు. నిన్న ఇమీడియట్గా ప్రసాద్ అనుకుంటా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ సరెండర్ చేశారు ఇమీడియట్గా. మరి వినకపోతే ఎట్లా సరెండర్ చేశారు? మీరు యాక్షన్ తీసుకున్నారు కదా. అంటే ఇప్పుడు కొత్త ఆఫీసర్ ఏమన్నా పెట్టారు, ఆమె వింటలేదా? ఆఫీసర్ వింటలేరు, ఎవరైనా మీకు మరి ఎలా పాలిస్తాను మీరు ప్రజలకు చెప్పండి. 6 నెలలైనా మీకు ఎవరు వింటలేరు, మరి మీరు ఎవరు అధికారంలో మీరుండి లాభం ఏంటి అని ప్రజలు అడుగుతారు కదా. మీకు ఎవరు వింటలేరు కదా. మీరు ఇంకా 3 years అయినా 4 years అయినా మీకు ఎవరు వినరు. అప్పుడు మీరు ప్రజల దగ్గర ఏం చెప్తారు? మాకు ఎవరు వినలే, 5 ఏళ్ళు జగన్ వాసల్లే, విద్యుత్ ఛార్జీలు పెరిగితే జగన్ సర్దుబాటు పోటు. సో ప్రతిదానికి మీరు ఏ వైఫల్యానికైనా జగన్తో లింక్ పెడితే జనం ఒక దశ వరకు యాక్సెప్ట్ చేస్తారు. అందుకే కదనయ్యా జగన్ ఓడించి నీకు పవర్ ఇస్తే నువ్వు జగన్ చేసిన తప్పులు నువ్వు సరి చేయలేకపోతే నీకు ఎందుకు పవర్ అన్నారా? ఇప్పుడు జగన్ చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయవు, అదానితో కుదుర్చుకున్న ఒప్పందాలు, మీకు జగన్ చేసిన తప్పులు నువ్వు సరి చేయలేవు, మరి ఎందుకు పవర్ ఇచ్చి ఇంకా అధికారులపైన అటాక్ చేసుకుంటూ పోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికారులమో విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పవర్. ఎందుకు అధికారులను ప్రశ్నిస్తానంటే దే ఆర్ విజిబుల్ ఆర్మ్. ఇప్పుడు ఉదాహరణకు ఏ ప్రతిపక్ష పార్టీ అయినా పోలీస్ వ్యవస్థ పైన ప్రశ్నిస్తారు అంటే పోలీసుల మీద కోపం కాదు అది. దే ఆర్ ద విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద డే, విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్ కనుక కలెక్టర్లైనా పోలీస్ అధికారులైనా వాళ్ళని జనరల్గా ఎవరైనా ప్రశ్నిస్తారు. బికాజ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు వాళ్ళు, ఎవరు అధికారం ఉంటే అధికారం ఉన్న వారు ప్రతినిధులు కనుక. కానీ అధికారంలో ఉన్నవారే వాళ్ళని ప్రశ్నిస్తే ఇక మరి ఎవరు కంట్రోల్ చేయాలి? నేను మీరే చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆంధ్రప్రదేశ్లో అధికారులను ఎవరు కంట్రోల్ చేయాలి? మీరు చెప్పండి, ఎవరు కంట్రోల్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి? ఐపీఎస్లు పనిచేస్తలేరు, అధికారులు పనిచేస్తలేరు, అంతా జగన్ వాసనలతోనే ఉన్నారు. జగన్కి లాయర్లు ఉన్నారు, తాడేపల్లి ప్యాలెస్లో రిపోర్ట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడుకి ఎవరు రిపోర్ట్ చేయడం లేదు. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? రైట్ సార్. అండ్ ఈ